శివభక్తుణ్ణి కంటికి రెప్పలా కాపాడుతున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి 14 లక్షల పైగా రావచ్చు. గతేడాది 6.50 లక్షల భక్తులు రాగా కంటికి కునుకు లేకుండా తిరుగుతున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ భారీ సంఖ్యలో సీసీ కెమెరాలు, అతిపెద్ద కమాండ్ కంట్రోల్ రూమ్, ఎప్పటికప్పుడు అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. క్యూలైన్ భక్తులు ఇక్కట్లను స్వయంగా తెలుసుకుంటున్న కలెక్టర్ అధికారులను సమన్వయం చేసుకోవాలని తరచూ సూచనలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవసరమైన చోట కఠిన చర్యలు, ప్రతి భక్తుడిని రెచ్చగొట్టకు అని ఎస్పీ చేస్తున్న సూచన సూపర్ సక్సెస్. ఫేక్ ప్రచారాలకు స్వస్తి చెప్పాలని ఎస్పీ కలెక్టర్ చేస్తున్న హెచ్చరికలతో సత్ఫలితాలు. మొత్తం మీద కలెక్టర్, ఎస్పీ ప్రయత్నాలు భారీగా విజయవంతమవుతున్నాయి. ఉన్నది అంటే జస్ట్ మేము అంచనా వేసుకోవాలి కదా. ఒకసారి మీరు శివమాల ధరించి క్షేత్రానికి వస్తే ఇడుముడితో ఒకసారి దర్శనం చేసుకుంటారు, కాకుండా మళ్ళీ దర్శనానికి వెళ్తారా? వెళ్ళారు. అలా వెళ్ళే వాళ్ళు స్పర్శ దర్శనం కోసం నిన్న 27,000 వచ్చారంటే ఓన్లీ శివస్వామి. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వామివారిని స్పర్శ చేసుకోవాలన్నప్పుడు 7,000 ఎక్కడ, 24,000 ఎక్కడ. కాబట్టి ఇంకా అందరూ నిన్న 49 ఈరోజు వదిలేసినాం కదా, ఇంకా స్మూత్ అయింది. ఇంకా ఏం ఇష్యూ ఉండదు. పొద్దున్న మేము వీళ్ళందరి దర్శనం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.